మహబూబ్ నగర్ జిల్లా కోడూరులోని కేజీబీబీ పాఠశాల ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. మా టీచర్లే మాకు కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 19 రోజులుగా మా ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మె కారణంగా సిలబస్ మధ్యలోనే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిలబస్ పూర్తి చేయడానికి కొత్త ఉపాధ్యాయులు వచ్చినప్పటికీ వారు చెప్పే పాఠాలు తమకు అర్థం కావడం లేదంటూ విద్యార్థులు గేటు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా టీచర్లే పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లా కోడూరులోని కేజీబీబీ పాఠశాల ఎదుట విద్యార్థులైతే ధర్నాకు దిగినట్లుగా తెలుస్తోంది. వారు మా టీచర్లు మాకే కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు కేజీబీవీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేజీబీవీలో గత 19 రోజులుగా పూర్తిగా క్లాసులు నిలిచిపోయాయి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 19 రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేజీబీవీలో క్లాసులన్నీ కూడా ఆగిపోయాయి. అయితే ఈ క్లాసులు ఆగిపోయినటువంటి సందర్భంలో బయటి నుంచి టీచర్లను పంపించి ఆ స్కూల్లో క్లాసులు చెప్పించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయితే ఈ ప్రయత్నాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బయటి టీచర్లు వద్దు, మా టీచర్లు మాకే కావాలి అంటూ నినాదాలు చేస్తూ స్కూల్ ఆవరణలో ఆందోళనకు దిగారు. అయితే బయటి టీచర్లు పాఠాలు చెప్తే మాకు అర్థం కావు, మొదటి నుంచి సిలబస్ చెప్పినటువంటి టీచర్లు చెప్తేనే మాకు పాఠాలు అర్థమవుతాయి అంటూ విద్యార్థులను చెప్తున్నారు. బయట నుంచి వచ్చినటువంటి టీచర్లు గతంలో ఉన్నటువంటి టీచర్ల మాదిరిగా విద్యా బోధన చేయలేరు, వారు చెప్తే మాకు అర్థం కాదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే కేజీబీవీలో పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. కేజీబీవీలో ఉన్నటువంటి దాదాపు మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 200-300 మంది టీచర్లు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. వారు రోజొక విధంగా తమ నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేజీబీవీలో పూర్తిగా క్లాసులన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే క్లాసులను కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇందులో భాగంగానే బయట నుంచి టీచర్లను కేజీబీవీలకు పంపించారు. దీన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే 19 రోజులుగా మేము క్లాసులు నష్టపోయామని, మరికొద్ది రోజుల్లోనే 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బయటి టీచర్లు వచ్చి చెప్పడం వల్ల మాకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని విద్యార్థులు వాపోతున్నారు. గత 4-5 రోజుల క్రితం కూడా నారాయణపేట కేజీబీవీలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. కేజీబీవీలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను బయటికి రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా విద్యార్థులను కలవనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ పూర్తిగా కేజీబీవీలో పాఠాలు నిలిచిపోవడము, ఆ విద్యార్థులు కేవలం స్కూల్లో మాత్రమే ఉంటూ ఉన్నారు. క్లాసులు మాత్రం ఎటువంటివి జరగట్లేదు. కేవలం ఉదయం స్టడీ అవర్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఎటువంటి క్లాసుల జరగకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సాధ్యమైనంత తొందరగా ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పాత టీచర్లే మాకు విద్యా బోధన చేయాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మమత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.